వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి. మా అమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నారు. మీ రుణం మేము ఏం చేసినా కూడా తీర్చుకోలేము. మీరు మాకు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. మీ కామెంట్లు చూస్తుంటే మాకు కడుపు నిండిపోతుందిలా. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఈ రోజు పార్ట్ 12 వస్తుందండి. ఇక పార్ట్ 12 తో మేము వీడియో ఆపేయాలని అనుకుంటున్నాము. ఈ వీడియోతో ఇది లాస్ట్ అని అనుకుంటున్నాము. ఇక తర్వాత ఇంకో స్టోరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అదేంటో మీకు తర్వాతటి వీడియోలో చెప్తాము. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రిషితా శ్రీకి హ్యాపీ బర్త్డే అండి. మా తరపు నుండి మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ దేవుని ఆశీస్సులు మీ మీద ఎల్లకాలం ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రిషితా శ్రీ. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అక్క, అమ్మ పోయి గిన్ని రోజులు అవుతుంది, అమ్మ ఎప్పుడు వస్తుంది? ఏమోరా చింటూ, నాకేం తెలుసు. డాడీని అడుగుదామా? అబ్బో నాకు భయం అవుతుంది డాడీని చూస్తేనే. నువ్వు అడిగే అక్క. అమ్మ లేకపోతే అంత పిచ్చిలేస్తుంది నాకు. నేను అడుగుతా తీరా. అమ్మమ్మల ఇంటికాడ ఉందట అమ్మ. పోయి ఉలకద్దాం పా డాడీ అని అంట. మరి ఏమంటాడు? అసలు అమ్మ ఎందుకు పోయిందే నాకు అర్థమైతలేదు. డాడీ కొట్టిండు పోయింది అనే అన్నావు నువ్వు. డాడీ కొడితే పోతే గిన్ని రోజులు కోపం ఉంటుందా అని మనల్ని ఇచ్చిపెట్టి మన అమ్మ ఎట్లుంటుంది అసలు? ఇక ఏమోరా నాకేం తెలుసు. ఇక డాడీ ఎంతగానో కొట్టిండో మనం లేనప్పుడు. అందుకే అమ్మ పోయింది. నేను డాడీని పిలుస్తావు. డాడీ, ఓ డాడీ ఒకసారిగా రాయే. ఏమైంది నాని గిట్ల పిలిచినావు? డాడీ మనము అమ్మను తోలుకొచ్చుకుందామే. ఎందుకు బిడ్డ, ఏమైంది? కాదు డాడీ, అమ్మ పోయి మస్తు రోజులు అవుతుంది. అమ్మకు మా మీద పానం కొట్టుకుంటలేదా? మాకు అమ్మను చూడబుద్ధి అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మెంబడా అమ్మ అమ్మ అని తిరుగుతా అంటే మాకు మంచిగా అనిపిస్తలేదే డాడీ. అబ్బా ప్లీజ్ మమ్మీని తోలుకొచ్చుకుందామే. అమ్మ ఇయ్యాల కాకున్నా రేపైనా అత్తది నాని. మీరు గసొంటి ఆలోచనలు ఏం పెట్టుకోకూరి, సరేనా? కాదు డాడీ, అమ్మ అమ్మమ్మల ఇంటికాడనే ఉందట. మరి మమ్మల్ని తోలేసి రాదు? మేము ఒక 4 రోజులు ఉండొస్తాం. మిమ్మల్ని ఎటు పంపరా నేను. మీరు నా దగ్గరనే ఉండాలి. అమ్మ అత్తది కానీ మీరేం రంది పెట్టుకోకూరు కానీ మీరు ఆడుకోపోర్రి. సరే గాని డాడీ అమ్మను తోలుకొచ్చుకుందామే. అమ్మ ఉంటే ఏదో ఒకటి చేసి పెట్టేది తిననీకి. ఇప్పుడు అమ్మ పోయినప్పడుంది గదే అన్నం తినుడైతాంది. అన్నం అస్సలు తినబుద్ధి అయితలేదే డాడీ. సరే సరే బిడ్డ, తోలుకొద్దంతి. మీరు పోయి ఆడుకోపోర్రి. సరే డాడీ, ఆడుకుంటాం. పిల్లలు గింత బాధపడబట్టే ఆ దొంగ ముండనేమో ఈ పని చేసే. దాన్ని ఎట్లా తోలుకొచ్చుకోవాలి నేను? ఏం ముఖం పెట్టుకొని తోలుకొచ్చుకోవాలి? నా పిల్లల గురించి అన్నా తోలుకొచ్చుకుందామని అంటే మళ్ళీ అది వచ్చినాక అదే పని చేస్తే నా ఇజ్జత్ పోతుంది, నా మానం పోతుంది. ఇప్పటికే వేయింది, నేను తలెత్తుకోకుండా అయినా అసలు ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు. ఎంత తండ్రి ఉన్నా కూడా ఏం లాభం ఉండదు. తల్లి ఉంటేనే పిల్లలకు ఆయాపతో సంపతో చూసుకుంటా ఇంట్లో ఉంటుందాయే. అదేమో గంత పెద్ద పని చేసే దొంగ ముండకు మరి పిల్లలు ఎట్లున్నారని కూడా కొట్టుకుంటలేకపాయే. చూద్దాం ఏం జరుగుతుందో. అవునయ్యా, కుమరన్నకు ఫోన్ చేస్తా అన్నావు కదా, ఫోన్ చేయకపోయినావు. ఆయనను అటు అల్లుడికి ఫోన్ చేసి రమ్మని ఎప్పుమందం మాట్లాడదాం. చేత్తనే ఇక మరి ఏడున్నాడో కోమరన్న చేసి మాట్లాడతా. హలో, ఎవరు మాట్లాడేది? హలో, కోమరన్న నేనే, పోషన్నను. ఓ నువ్వానే, అంత బాగేనా? బాగా రోజులకు ఫోన్ చేసినావు, మంచిగున్నారే? ఇక గిట్లనే పాడైనాం గాని మంచిగున్నారా అయ్యా? మీరు ఏం చేస్తారు? ఏం పనులు చేస్తారు? ఇక ఏం పనులు ఉన్నాయే ఇప్పుడు? గవ్వే పొలం కాడికి పోవుడు అచ్చుడు గవ్వే పనులు. అవునా, నీతోటి ఓ పని పడ్డదే. చెప్పే పోషన్న, ఏం పని చెప్పు. ఏం లేదే, యో గిట్లా బిడ్డను అల్లుడు ఎల్లగొట్టిండే. అవునా, ఎన్ని రోజులైతాంది? ఎందుకు ఎల్లగొట్టిండు?
ఇక బిడ్డనట ఓ తప్పు పని చేసిందట. ఇక నువ్వు నాకు అద్దే అద్దు అని ఎల్లగొట్టిండట. మాకు ఇన్ని రోజులు తెలియదు అల్లుడు కొడితే బిడ్డ వచ్చిందని మేం సప్పుడేకున్నామే. అయితే మొన్న అలా ఊరు నుండి ఓళ్ళు ఫోన్ చేసి గిసొంటి సంగతి అని అంటే మా పానం వెళ్ళకపోయింది. ఇక బిడ్డను అడిగితే అవును బాపు అని బాగా ఏడుతాంది. పిల్లలు పాలం కొట్టుకుంటాంది. పిల్లలు ఇక ఆయన దగ్గరనే ఉన్నారు. మరి ఏం చేద్దామంటావు? అల్లుడితోటి కాళ్ళ మీదనో ఏళ్ళ మీదనో పడి మాట్లాడి బిడ్డను పంపిద్దాము అని అనుకుంటాననే. అయ్యో అవునానే. ఓ రామా, గంతగనమైందా? మరి నాకో ముచ్చట చెప్పపోతివేమే? నాకు నిన్ననే ఎరకైందే. మరి ఏం చేద్దాం? నీకు అల్లుడు కొంచెం నీ మాట వింటాడు. ఒకసారి ఫోన్ చేసి మీ మామకి ఇట్లా ఫోన్ చేసిండు, ఓసారి రమ్మంటారు మాట్లాడదాం, నేను కూడా వస్తా అని ఓసారి చెప్పే. లతచ్చి ఎన్ని రోజులు అయితాందే? లతచ్చి నెల రోజులు దాటిందే. గిన్ని రోజుల నుండి పోరి చెప్పకుంటున్నదా? సరే తీ, మరి నేను ఓసారి ఆయనతోటి ఫోన్ చేసి మాట్లాడతా. మరి అత్తా అని అంటే నేను తీసుకొని వస్తా. సరేనే, నీ బాంచర్ని కాలు మొక్కుతా. ఎట్లయినా చేసి మాట్లాడుకొని తీసుకొనిరా. ఇక ఆయన కాళ్ళ మీద పడి ఏదో ఒకటి మాట్లాడుకుందాం. సరే సరే, నేను మాట్లాడి మీకు ఫోన్ చేస్తుంది. మరి అత్త అన్నడా ఏమన్నాడా అనేది ఫోన్ చేస్తుంది. సరే చెయ్యే కోమరన్న. హలో, ఎవరు మాట్లాడేది? నేనయ్యా, గుర్తుపట్టినవా? కొమరాన్నను మాట్లాడతానా. ఆగో, ఎందుకు గుర్తుపట్టనే? ఏమన్నా మర్చిపోతానా ఏంది? చెప్పే, అంత మంచిదేనా? గిన్ని రోజులకు గుర్తుకొచ్చినా ఇప్పుడు ఫోన్ చేసినావు? ఏం లేదు గాని, ఏమైందే? నీ భార్యను ఎల్లగొట్టినవట. మరి వాళ్ళ అయ్యా నాకు ఫోన్ చేసిండు, అందుకే నీకు ఎత్తానా నేను. అడగపోయినవే వాళ్ళనే. ఎందుకు ఎలగొట్టిండు, మరి ఏమైందని అడిగితే చెప్పలేదా మా మామ? చెప్పిండు గాని నీదేం తప్పు లేదురా, కరెక్టే పని. గాని మధ్యలో పిల్లలు ఉన్నారు కదరా, పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. అది దానికి ఉండాలనే బాపు. నేనేం చేస్తా చెప్పు? నేను నా సందల నేను పని చేసుకొని రూపాయో ఆటను తెచ్చి ఇంట్లోకెళ్ళ తీసుకుంటా, దాన్ని మంచిగా చూసుకుంటా అంటే అది గంత పని చేసింది, నా ముఖం కింద పెట్టింది, ఊర్లే నా ఇజ్జత్ మానం తీసింది, నన్ను తలెత్తుకోకుండా చేసింది. ఇక దాంతో ఎట్లా సంసారం చెయ్యాలి, దాన్ని ఎట్లా ఉంచుకోవాలి నేను? నువ్వు అన్నది కరెక్టేరా, నిన్నేం తప్పు పడతలేను గాని ఇప్పుడు ఏడుతుందట. నా పిల్లలను నా భర్తను నేను చూసుకొని ఉంటా, నా సంసారం ఏందో నేను చూసుకుంటా అని ఏడుతుందట. మీ మామ కూడా బాగా బాధపడతాడు. మీ మామకు తెలియదట ఇన్ని రోజులు. అయితే నిన్ననో మొన్ననో ఎవరో మీ ఊరోళ్ళు వేసి గిసోంటి సంగతి అని అన్నాక ఇక వీళ్ళు పరిశాన్ అయ్యిర్రట. వాళ్ళు ఏమనుకున్నారట అంటే నువ్వు కొట్టినవు కావచ్చు, ఈ కొట్టినోడు తీసుకుపోయేటప్పుడే తీసుకుపో అని వాళ్ళు సప్పుడేకున్నారట. కానీ వాళ్ళకి ముచ్చట తెలియదట్రా. ఈ బుద్ధి ఒక్కసారి అట్లా చేసినప్పుడు వార్నింగ్ ఇచ్చినప్పుడే ఉండాలి. ఇక సప్పుడేకుంటానా అని ఇక మళ్ళా అదే చేస్తే నాకు మండదాయే. ఉండని దాని సందాలను అదే బతుకని, నా సందాల నేను పోరగల్లని చూసుకుంటా బతుకుతా అనే. గట్ల అంటే నడుతుందారా? ఇక ఏదో అయిందేదో అయిపోయింది, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అట్టిగా వాళ్ళ జీవితం చేసుడు ఎందుకు? ఎంతైనా అమ్మలేని బతుకెందుకురా? పాపం పిల్లలకు అన్యాయం చెయ్యొద్దు. మరి రేపు పోయి ఒకసారి మాట్లాడదాం. నిన్ను తీసుకొని రమ్మన్నాడు మీ మామ. అల్లుణ్ణి పట్టుకొని రావయ్యా, నీ కాలు మోక్తా, నీ బాంచను అని అంటాడు. మరి ఒకసారి పోయి మాట్లాడదాం. కరెక్టే, పోతావు కానీ ఏం మాట్లాడితేవే? అసొంటి దానికి ఎన్ని మాట్లాడినా కూడా బుద్ధి రాదు. ఏమో ఇక అత్తదో రాదో ఒక్కసారికి చూద్దాం రా. మనలో మనము మాట్లాడుకుందాము. మీ మామకు మీ అత్తకు కూడా తెలిసింది కదా, మరి వాళ్ళు ఏమంటారో పాపం. వాళ్ళైతే ఘోరంగా ఏడతారు. ఇక బిడ్డ చేసిన పనికి అవ్వ అయ్యా ఏడవకపోతే ఇంకేమున్నది గాని. సరే గాని ఒక్కసారికి నువ్వు నా మాట మీదకి రా, పోయి మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారో నువ్వేమంటావో మాట్లాడదాం. తీసుకొచ్చుకుందువు దాన్ని. ఇక అది ఇంకోసారి దానికి నేను జలకిత్తా గాని ఇట్లాంటి ఎత్తిగా దాన్ని చంపుతా నేను. కానీ నేను మధ్యలో ఉంటా కదా, నీకు ఎందుకు బాధ? నువ్వైతే రా ఒకసారి, రేపు మాట్లాడదాం. సరే, నీ మాట ఎందుకు కాదన్నలే అత్తగాని. ఈ మాట అన్నావు, సంతోషం. మరి ఫోన్ చేస్తా రేపు పొద్దుగాలనే ఎల్లు, నేను కూడా వెళ్తా. పిల్లల్ని బడికి పంపించి అత్తనే నేను. సరే, ఉంటానా మరి. ఉండు.
ఈ కొమరన్న ఫోన్ చేసి గిట్లా అనబట్టే మళ్ళా పోకపోతే నేను తప్పుల పడ్డట్టు అవుతుంది. పోదాం వాళ్ళ అయ్యా అవ్వ ముంగట గట్టిగానే మాట్లాడతా. ఈసారి ఏమంటదో చూస్తాయి ఇక. అరే పొద్దుగాల వచ్చింది ఈ కాకి ఎదుర్కొంటా మొత్తుకుంటాంది కదా. అరే ఏమైందే నీకు? ఏం కావాలి? ఏమో నా ఇంటి చుట్టూ తిరుక్కుంటా మొత్తుకుంటాన్నావు. ఒర్రి ఒర్రి నోరు నొచ్చిన అయ్యో సపరేట్ కూర్చున్నావాడా? అసలు ఏమైంది నీకు చెప్పు. దీన్ని చెప్పమంటే ఎట్లా చెప్తుంది? దీనికి మాటలే రావాయే. మరి ఎందుకబ్బా ఇది పొద్దడుచుంది మా ఇంటి చుట్టే తిరుగుతాంది? మరి మా అవ్వ ఇట్లా వచ్చిందా? మా అయ్య ఇట్లా వచ్చిందా? ఏమన్నా పెడతా తింటుందో ఏం కథను? అందుకే మొత్తుకుంటాందా? చచ్చిపోయిన వాళ్ళు కాకి రూపంలో తిరుగుతుందని అంటారు కదా. మరి మా అవ్వను మా అయ్యను వచ్చింది. అరే మళ్ళీ లేచి మొత్తుకుంటాంది ఇది. అరే నేను ఇలా చికెన్ కూర వండినా కదా, మా బాపు మా అవ్వను రావచ్చు. ఆ బాబు ఏమన్నా పెడతా. దాదా తెచ్చినా ఏం మొత్తుకుంటానవే? దాదా తిందురా. తిను తిను నేనేం కొట్టదని. మా అవ్వ వచ్చిందో మా బాపు వచ్చిందో ఈ నా బిడ్డ దగ్గర పోయేస్తా అని రావచ్చు ఒకసారి. తినురు తినురు ఎవరైతేంది. అబ్బో తింటాంది. ఈ అవ్వ అదేందో కాకిలా ఆత్మ ఉంటదంటే నేను ఎప్పుడు నమ్మలేదు. ఇది నిజమే. చూస్తా అంటే కళ్ళ ముందు కనబడతా అంటే ఇది నిజమే అనిపిస్తుంది. నర్సవ్వా, ఓ నర్సవ్వా, ఉన్నవా ఇంట్లో? ఆగో మల్లక్క వచ్చినట్టుంది కదా. ఉన్నా ఉన్నా మల్లక్క ఇంటనుకున్నా. అత్త నాకు ఉండు ఉండు. ఆగో మల్లక్క నైట్ వేసుకొని ఊరంతా తిరుగుతానవా? ఇక ఏం చేయాలి, అందరూ మల్లక్కకు బట్టలేయుర్రి బట్టలేయుర్రి అంటారు. నాకు ఏ గివ్వి అందుకే వేసుకున్నాయి. ఇక అయితే తిన్నావా మరి? మా తిన్నా గాని ఇక ఇంటనికి ఏం చేస్తానవే నువ్వు? ఓ మల్లక్క ఎంతసేపు ఆయే పొద్దడుచుంది. ఓ కాకి మా ఇంటి చుట్టే తిరుక్కుంటా నా చుట్టే తిరుక్కుంటా మొత్తుకునేది మొత్తుకుంటాంది. అరే దాన్ని ఎప్పడుందో చూస్తాను నేను. షో అన్నా పోతలేదు ఏమన్నా పోతలేదు. అటు పోతాంది ఇటు పోతాంది వచ్చి మా ఇంటి మీద వండి మొత్తుకుంటాంది. అవునా గట్లెందుకే మరి? ఏమో మల్లక్క నేను దాన్ని చూసుకుంటానే ఉన్నా. మరి కాకిలల్లా ఆత్మలత్తే అని అంటారు కదా. మరి మా బాప వచ్చిండో మా అవ్వ వచ్చిందో ఇవాళ ఇంత చికెన్ తెచ్చుకొని ఉంటుంది అండినం. అది ముక్కాటు పెట్టినా తింటాంది. అచ్చి రాది అని వందనే. అవును నిజమే, ఆత్మలత్తయ్య అని అంటారు. అయ్యో మల్లక్క నువ్వేనా? నేనెవరో అనుకుంటాను. వెనక నుండి చూసి అగో నరసక్క దగ్గరికి కొత్త మనిషి ఎవరు వచ్చిరని నేను ఉరికత్తానా. అయ్యో నీకు వెనక నుండైనా ఏర్పడతలేనా? ఏ బాలే మాట్లాడతావు. కాదు మల్లక్క నీకేమైంది? ఏమో నైట్ తలిగేసుకున్నావు. అరే ఇక నేను ఏం చేయాలే మరి? మన సబ్స్క్రైబర్స్ అందరూ మల్లక్కకు చీర కట్టుర్రి ఓ డ్రెస్ అన్నయ్యుర్రి అంటుర్రు. ఇక నాకు ఇవే ఉన్నాయి బట్టలు. ఈ బట్టలు వేసుకున్నా మరి ఏం చేయాలి? వాళ్ళ కోసం తప్పదు కదా. వాళ్ళు అడిగింది మనం చెయ్యాలి కదా. మల్లక్క సూపర్ పని చేస్తున్నావు కానీ మోడల్ మోడల్ సూపర్ మోడల్. ఏ ఊకే బాలే ఉన్నావు నువ్వు. మళ్ళీ నేనున్న కాడికి వచ్చే ఊరుతాంది. ఇక తిన్నది కావచ్చు పోతాందా ఏంది? పోయావ్వ పో. పోయే బాపు పో. మళ్ళా రావాలనిపించినప్పుడు రా. సరే సరే అనుకుంటా పోతాంది కదా. ఏమో అంత నీ భ్రమ. అవునే పుష్ప అది పొద్దరుతుంది ఓర్తలేదా? మా ఇంటి చుట్టూ తిరుక్కుంటా ఈ మల్లక్క చెప్తే ఏందో ఏందో అంటాంది. అవును నరసక్క నేను కూడా అటు ఇంటెనకకి వచ్చినప్పుడల్లా మీ ఇంటి మీదనే ఉండి ఒర్రే దొరుకుతాంది. ఏం పెట్టినావు దానికి? మరి ఏం తిన్నది? ఇలా చికెన్ అండినాం కదా, చికెన్ ముక్కేసిందే తినిపోతాంది. మరి వచ్చింది మా బాప ఆత్మను మా బాబు ఆత్మను. వాళ్ళ పట్టే నా దగ్గర కత్తారు కానీ వేరేటోళ్ళు అయితే నా దగ్గర ఎందుకు కత్తరే? అవునవును నిజమే, వేరేటోళ్ళు అయితే ఎందుకు కత్తారు మన దగ్గరికి? అవు మల్లక్క ఏం కూర వండినావు? మీ ముసలోడు తిన్నాడా లేదా? మీ ముసలోడు ఈ నైటీలో చూసి ఏమనలేదా నిన్ను? వాడు ఏమంటాడే, నేను ముంగట్నే ఉన్నా మా మల్లవని రమ్మని పో అంటాడు వాడు. ఇక ఏం చెప్పాలి నేను? అబ్బా మల్లక్క గమ్మతున్నాడు కదా ముసలోడు. అగో ఈ దేవత వచ్చిందో నా దగ్గరికి అనుకోవచ్చు. నేనేరా ముసలోడా అన్నం వేసుకురావాలరా అంటే నీకేం పుట్టిందే ఏం రోగం వచ్చిందే ఏమో గీ వయసులో గదేం దలి వేసుకున్నావు అది ఎట్లా పడైంది ఇప్పు ఇప్పు అని ఓ నాతో ఒరుడే ఒరుడు కట్టె అందుకొని కొట్టరా నచ్చిండు అదే ఈ బట్టలు వేసుకుంటే. అయ్యో మల్లక్క ముసలోడికి ఏమనిపించిందో అందుకే నిన్ను కొట్టడానికి వచ్చిండు. ఇక మరి ఏం చేయాలి నేను? అయితే మల్లక్క సూపర్ ఉన్నావు నువ్వే మాకంటే గాని రాజుగాడు కనిపిస్తుండా? నాకైతే అసలే కనిపిస్తలేడు వాడు. వాడెందుకు లేడు నర్సక్క? ఉన్నాడు, పొలం కాడికి పోతాండు, ఇంటికి వస్తాండు, మంచిగానే ఉంటారు పెళ్ళాం మొగడిగా. పాపం ఇల్లు మంచిగానే ఉండవట్ట గాని లత పోయేమో గాడుండే. ఈ పోరడు తోలుకత్తాడా తోలుకరాడా? ఏం ఆదోలుకత్తడే? మేము వాళ్ళ బాపు చెప్పినాం మొన్న ఫోన్ చేసి గిజున్ సంగతి అని. వాళ్ళ బాపు కాళ్ళ మీద పడతాం ఏళ్ళ మీద పడతాం మా అల్లుని కాళ్ళ మీద మాట్లాడుకొని నా బిడ్డను పంపిస్తా అన్నాడు కదా అదే వాళ్ళ బాపు.
అవునా, పంపాలే ఇక అదైనా మారాలే. మంచిగుండి పిల్లల్ని చూసుకొని సంసారం కాపాడుకుంటే మంచి పని. కానీ ఏం చేస్తుందో ఏం కథనో వీడు తీసుకొచ్చుకోవాలి కదా ఒప్పుకొని. ఏం ఆదిస్తక్కడే, మేమే అన్నం తీసుకురారా, పిల్లలు ఘోరంగా అవుతారు, వాళ్ళు ఏమన్నా పిల్లలు ఎక్కున్నారా పాపం అని మేమంటే సరే సరే వాళ్ళు ఫోన్ చేయని వాళ్ళు మాట్లాడితే చూస్తా అని అన్నాడు. అయితే తోలుకొచ్చుకొని మంచిగా ఉంటే అయిపోయా. తిన్నవాయే రాజన్న, ఏటో పోతున్నావు కదా? ఎట్లేదు నరేషు, అటుగానే తిన్నా, ఇటు బయలుదేరినా. అయితే రాజన్న ఇయ్యాల లతక్కను తోలుకత్తా అని ఆ బావ పోతాడు కదా, నాతోని చెప్పిండు గిట్లా పోతున్నాం మాట్లాడదామని రమ్మన్నారు. ఫోన్ చేసిర్రు, మాట్లాడతాం, ఈ పిల్లలు వస్తారు చూడు అని చెప్తాడు కదా పోయేటప్పుడు. అవునా నరేషు, పోని పోని తోలుకరాని తోలుకొచ్చి ఆమె పిల్లల్ని చూసుకొని వాళ్ళ భర్తను చూసుకొని ఉంటే అదే చాలు. ఆమె మంచిగా ఉంటే అయిపోతుంది. నా వల్ల వాళ్ళ సంసారం నాశనం కావద్దని నేను దేవునికి ఒకటే మొక్కుతానా. ఇక ఆమెను తీసుకొచ్చుకొని వాళ్ళు మంచిగా ఉంటే నాకు కూడా సంతోషం అవుతుంది. అవునా రాజన్న? అయితే ఇక పిల్లలు కూడా ఘోరంగా అవుతారు. మొన్న నరసక్క ఇట్లా మాట్లాడిరట ఈ బావతోటి. సరే సరే వాళ్ళైతే ఫోన్ చేయని నేను మాట్లాడి మరి ఏమంటుందో తీసుకొచ్చుకుంటా అని అన్నాడట వాళ్ళతోటి. ఇక నిన్న వాళ్ళ నుండి ఎవరో ఫోన్ చేసిరట అలా తక్కువ తరపు నుండి. ఇక పోయి మాట్లాడద్దాము, ఇక ఏమవుతుందో అత్తే తీసుకొని అత్త అలా తక్కువను పిల్లల్ని అయితే చూడు అని చెప్పి పోయిండు. ఏ రాత్రి అవుతుందో వచ్చే వరకు చూడు అని అన్నాడు. సరే చూస్తపో అన్నా. అవునా, చూడు మరి పిల్లలు ఏ టైంకి వస్తారో బడికి పోయి అటుకెళ్ళి చూసుకుంటుండు. ఏదైనా పని ఉంటే చేసుకొని 4 వరకే ఇంటికి పో. పోతా రాజన్న. కానీ నిన్న ఒకటి అడుగుతా రాజన్న, చెప్తావా? ఏంది మరి నరేషు, అడుగు చెప్తా. కాదు రాజన్న, నీకు లతక్ అంటే ఇంకా ఇష్టమే ఉన్నది కదా? లత అంటే ఎప్పటికీ నాకు ఇష్టమే ఉంటది, కానీ మేము దూరమే ఉండాలి అంతే. ఆమె సంసారం ఆమె చూసుకోవాలి, నా సంసారం నేను చూసుకోవాలి. ఎందుకంటే ఆమె నేను ఏవట్టి మస్తు బాధపడ్డది. ఆ బాధ ఇంకోసారి ఆమె పడకూడదు. వాళ్ళ భర్త కూడా ఆమెను మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకోవాలంటే మేమిద్దరం దూరం అయ్యే ఉండాలి. అవునా రాజన్న? మరి లతక్క కనిపిస్తే ఏం చేస్తావు? మాట్లాడతావా దగ్గరికి పోయి? లేదు నరేషు, మాట్లాడకుండా ఉంటావా రాజన్న? మరి ఉండాల్సిందే, ఉండాలి కూడా, తప్పదు. ఇక ఇప్పుడు ఉంటలేనా నరేషు, ఆ తర్వాత కూడా గట్లనే ఉంటా. ఎట్లా నేను ఊరిసిపెట్టి పోతా కదా, నాకు ఈ ఊరినిసిపెట్టి పోవాలని లేదు. కానీ చూద్దాం ఎట్లయితుందో. ఉన్నా లేకున్నా కూడా ఇక గంతే, ఆమె అటు నేను ఇటు. సరే సరే రాజన్న, ఇట్లా అడిగినా ఏమనుకోకు. నేనెందుకు అనుకుంటారా, అట్లేం లేదు. కానీ సరే మరి పోయిండా ఆయన? ఇప్పుడే పోతాండు, నేను ఇట్రాంగా. సరే సరే పోనీలే. ఇప్పుడే అత్తురు రానయ్యా, రార్రి ఇంట్లోకి రార్రి. ఉన్నదా లత గిట్లా వదిన గిట్లా ఇంట్లోనే ఏటన్నా పోయిర్రా? ఉన్నారే, ఇంట్లోనే ఉన్నారు. మీరు వార్రి, ఇంట్లోకి వార్రి. లత ఉన్నవాయే ఇంట్లో? ఇగో అల్లుడు గిట్లా వచ్చిర్రి, రార్రి. అల్లుడు నీ బాంచనయ్యా, నీ కాలు మొక్కుతామయ్యా. నా బిడ్డ చేసింది తప్పేనయ్యా, అల్లుడు క్షమించయ్యా. నీ బాంచనయ్యా, కాలు మొక్కుతామయ్యా. మా మొక్కలు చూడయ్యా. మేము నువ్వు కొడితే వచ్చిందని అనుకున్నాం గాని అల్లుడు, అది గింత పెద్ద పని చేసిందని మాకు తెలియదు అల్లుడు. గింత పెద్ద పని చేసిందంటే మేము ఆ రోజే నీ కాళ్ళ మీద పడుదుము అల్లుడు. మాది తప్పైందయ్యా, దాన్ని క్షమించయ్యా. దాన్ని క్షమించి దగ్గరికి తీసుకో అయ్యా. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. లే అత్తమ్మ, నువ్వు కాళ్ళ మీదకేలే. అల్లుడు అల్లుడు నువ్వెంత మంచోనివయ్యా అల్లుడు. నా బిడ్డ పాడుగాను అల్లుడు. గింత పని ఎత్తదని అనుకోలేదే అల్లుడు. అల్లుడు నీ కాళ్ళు మొక్కుతావయ్యా. నువ్వేం చెయ్యమన్నా మేం చేస్తామయ్యా. ఈ తప్పును నువ్వు బంధించయ్యా. పిల్లలున్నారయ్యా, ఈ బిత్తిరి ముండకే తెలియక అది గట్ల చేసే అయ్యా. పిల్లల ముఖం చూసైనా నా బిడ్డ నువ్వు దగ్గరికి తీసుకో అయ్యా. వదినే నువ్వు లేవు, ఏడవకు. ఎందుకు ఎడతాన్నావులే? లే అత్తమ్మ, నువ్వు లే, కాళ్ళ మీదకేలే. నీ ముఖం కిందికేసిందంటే అల్లుడు మాకెంతో బాధ అనిపించి మాకు 2 రోజుల నుండి మనసున పడతలేదు, కూడు నోట్ల కోతలేదు. ఎంత తిట్టినామో ఎంత చేసినామో దాన్ని. ఇంకేమన్నంటే పోయి చత్తదని మేము దాన్ని ఏమనలేకపోతున్నాం అల్లుడు. వదినే నువ్వు ఊకో, కూసో, మాట్లాడదాం, ఆగు, ఏడవకుర్రి.
మాకంటూ ఎవరున్నారయ్యా? ఉన్నదే ఒక బిడ్డ. ఆ బిడ్డను నీ చేతిలో పెట్టినావు. రేపేమన్నా ఈమె మళ్ళా పడితే మీరు మమ్మల్ని జాస్తారన్న ధైర్యంతో బతుకుతున్నామయ్యా. గిట్లా ఎన్ని రోగాలు వచ్చినా ఎన్ని నొప్పులు వచ్చినా నాకు నా అల్లుడు ఉన్నాడు, నా బిడ్డ ఉన్నది, నా మడవరు, నా మనవరాళ్ళు ఉన్నారు, మమ్మల్ని జాస్తారు అన్న ధైర్యంతోనే బతుకుతున్నామయ్యా. కానీ ఇది తెలిసినాక నువ్వు అక్కడ అది ఇక్కడ చూస్తా అంటే మా పానం తరక్కపోతుంది. మా పెళ్ళయ్యి గిన్నెళ్ళు అవుతుంది కానీ మిమ్మల్ని ఎప్పుడన్నా బాధ పెట్టినాయే నేను? ఎప్పుడన్నా ఒక్క మాటనన్నా అన్నానా నేను? నువ్వు అనలేదయ్యా, నువ్వు దొరబాబు అయ్యా. ఈ మా బిడ్డ చేయబట్టే ఇప్పుడు కథ ఈడికొచ్చింది. నువ్వు ఏ రోజు మమ్మల్ని ఒక్క మాట అనలేదయ్యా. తప్పంతా మాదేనయ్యా. నువ్వు ఇటు రారా, ఇక్కడ కూసుందు రా, కూర్చొని మాట్లాడుకుందాం రా. అవ్వా మీరు అటు కూసోర్రి. దొంగముండా సూతానవేందే? అల్లుని కాళ్ళ మీద పోయి పడిపో. నువ్వు చేసిన తప్పుకు క్షమించుమని. నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకు నాకు ఏ శిక్ష చేసినా భరించుతా గాని పిల్లల్ని వదిలిపెట్టి నిన్ను వదిలిపెట్టి ఉండలేనండి. లేవు లేవు, కాళ్ళ మీదకే లేవు. ఆవులాత మరి ఎందుకు ఇట్లా చేసినావు? నీకు అల్లుడు మంచిగా చూసుకుంటలేడా? ఇంట్లోకేం తీసుకొస్తలేడా? పిల్లలకేం పెడతలేడా? పెడతాండు బాబాయ్. మరి ఎందుకు చేయాల్సి వచ్చింది తప్పు చెప్పు. నాది తప్పైందే. ఇంకోసారి నేను ఇట్లాంటి తప్పులు చెయ్యనే. ఇక ఎందుకు అనంటే నాకు ఆచారం పాడుగాను అట్లుంది, అయిపోయింది. అంతేగాని నేను కావాలని చెయ్యలేదే. కాదు మామ, అత్త మీకు చెప్తున్నా ఇనుర్రి. నాకు పాడుగాను ఈ ముచ్చట ఎరక కాలేదు. ఓ రోజు అని పెళ్ళాం వచ్చి గిసోని సంగతి రా అని చేన్లకి ఇగ్గకపోయిందో నలుగురిని పట్టుకొని నన్ను తీసుకొని వేయింది. పోయే వరకు ఇది ఆడు మంచిగా వన్నారు. దొరకబట్టి ఓ గిసోని సంగతి గిట్ల కాదు గట్ల అని ఆ చేన్లనే మాట్లాడుకున్నాం. అయిపోయింది. మాట్లాడుకున్నప్పుడు నీ సందల నువ్వు ఉండాలి, వాని సందల వాడు ఉండాలని చెప్పినప్పుడు ఇనద్దా? మళ్ళీ నెల 2 నెలలు అయినాక మళ్ళీ వాడట దీనికి ఎట్లా ఫోన్ పంపించిండో తెలియదు. ఇది సాటుగా వానితో ఫోన్ మాట్లాడు. ఇక ఓ రోజు నా కంట్ల పడ్డది. కంట్ల పడ్డాక నేను ఎట్లా ఊకుంటా? సరే పోనీ అని నా పెళ్ళామని నేను ఇంట్లో ఊక్కుంటా. దాని కంట్లో కూడా వాడు పడ్డాడు. ఇక అది రచ్చ చేసింది, పంచాయతీ చేసింది. పంచాయతీలో నా ఇజ్జత్ పోయింది, నా మానం పోయింది. నేను తల కిందికి వేసుకున్నా నలుగురు ముంగట. మొగోని ఇజ్జతి తీసిన ఆడదాన్ని అప్పుడే చంపుతారు ఒక్కొక్కడైతే. వాడు ఇంకా నయ్యం వాయింత ఇంట్లోకే ఇవో అని ఎల్లగొట్టిండు. అవునయ్యా, మీ బాంచను మీ కాలు మొక్తా. ఇంకొక్కడైతే ఎప్పుడో చంపుదురు. నీ మంచి మనసుతోటి నా బిడ్డను ఆయన నువ్వు పో అని ఎల్లగొట్టినవు. అవసరమా అవ్వ నీకు? 2 పోరగాళ్ళు ఉన్నారు, ఆడపిల్ల ఉన్నది, ఓ మగపిల్లగాడు ఉన్నాడు. అలా బతుకులేందని ఆలోచించుకొని నువ్వు మంచిగా ఉండవా? గివ్వా నువ్వు చేసేటి? నలుగురింటే నా లోకాలు ఇన్నట్టు నా ఇజ్జత్ తీసింది ఇది. దీన్ని ఇంకా నేను ఇంట్లో ఎట్లా పెట్టుకోవాలి? అవునయ్యా, ఈ దొంగముండ చేసింది తప్పేనయ్యా. ఆ తప్పుకు నువ్వు ఏ శిక్షణ వేసినా కూడా మేము భరించుతామయ్యా నీ బాంచను. కానీ పిల్లలు ఉన్నారయ్యా, పిల్లల ముఖం చూడయ్యా. అవులాత ఏమంటావు? నువ్వు నీ అవ్వాయ్యతోనే ఉంటావా, లేకపోతే ఈయనతోటి పోయి నీ సంసారం నువ్వు చేసుకొని మంచిగా బతుకుతావా లేదా? ఇప్పటికే ఈ నెల రోజుల సుంది నా పిల్లల ముఖం చూడకుండా, నా పిల్లలతోని మాట్లాడకుండా నరకం చూస్తున్నా బాబాయ్. ఇంకా ఈ నరకం నాకు వద్దు. నా పిల్లలే కావాలి. నా పిల్లల ముఖం చూడక మస్తు రోజులైతాంది. నీకు నీ పిల్లల మీద ప్రేమ ఉంటే నువ్వు గిసొంటి పని చేయకపోదువు. నా మీద ప్రేమ లేకుండా మంచిదే. నీ పిల్లలు నీకు గుర్తుంటే, నీకు ఆది ఉంటే నువ్వు గిట్లాంటి పెద్ద తప్పు చేయకపోదువు. అవునవునుగా పిల్లల ముఖం చూసన్నా నీకు అది కాలేదా అవ్వ? నాకే మాట్లాడడానికి ఇజ్జత్ అనిపిస్తాందిడా. గటు చూడు ఒకసారి నీ అవ్వ ముఖం అయ్య ముఖం ఎంత కిందికి వేసుకున్నారో, వాళ్ళకి ఎంత నామూష అనిపిస్తుందో. పాపం వాళ్ళు పొద్దుగా లేచి కూలో కైకిలో వేసుకొని బుక్కడంతా దీని బతుకుదామంటే వాళ్ళకు గీ వయసులా నీతోటి గింత టెన్షను ఉన్నదానివే. ఒక్కదానివి నువ్వు మంచిగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. గిదేనా నీ రీతి పాడుగాను, ఈ రీతి గంగలవును. నేను చేసింది తప్పేనే. ఆ తప్పుకి ఇక ఏ శిక్ష వేసినా కూడా నేను పడతా. ఇక భరించుతా. బయలుపడి సావుమన్నా సత్తా. ఇక సాచుడు ఏమని కోసం చెప్తావు? మా మీద బదనం తేవడానికి చెప్తావా నువ్వు? అయ్యా
ఇక అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా నా బిడ్డ మంచిగా ఉంటుంది. మేము దానికి 2 రోజులు వస్తుంది చెప్పినాం, అది కూడా మాతోని మాట్లాడింది. ఇప్పటికైనా ఇక దాది ఇంకోసారి ఏమన్నా చేస్తే మా ముగ్గురు పానాలు మేమే తీసుకుంటాం అయ్యా. ఇక మీరు చెప్తే అయిపోతుందా నవ్వా? ఆమె చెప్పొద్దా? ఆమె నోట్లకే మాట రావద్దా? చెప్తున్నా కదనే బాబాయ్, ఇంకోసారి ఇట్లాంటి తప్పు చేస్తే నా మెడ నేనే నరుక్కుంటా. ఇక నేను అస్సలకే ఇక నా పిల్లల్ని చూసుకొనే నేను బతుకుతా. ఇక నా భర్త ఏందో నా పిల్లలు ఏందో ఇంట్లోకి బయటకు వెళ్లకుండా నా సంసారాన్ని నేను చూసుకుంటానే. మాకు నమ్మకం గ్యారంటీ కావాలి కదా. నువ్వు చెప్తావు, ఇవాళ చెప్తావు, రేపు మళ్ళీ అదే లెక్కలకు పోతావు. మాకు గ్యారంటీ ఒకటి ఉండాలి కదా. బాబాయ్ ఇక నువ్వే ఉన్నావు కదనే, నా మీద నమ్మకంతో నువ్వే ఆయనకు మాట ఇయ్యే. ఏదన్నా అయితే నువ్వు నన్ను ఏం చేసినా కూడా నేను భరించుతిగా, సత్తగా అంతే. ఇక భరించుడు గిరించుడు ఏది లేదు, చచ్చిపోతా. నీ అయ్యావ్వ ముఖం చూస్తే పానం తెల్లడిల్తాంది. పాపం వాళ్ళ ముఖంలల్లా వాళ్ళ కండ్లల్లా ఏమన్నా రక్తం ఉన్నదా? ఆ దొంగముండ ఏబట్టి ఓ వీళ్ళు బాధపడు. వీళ్ళు ఈ వయసులో వీళ్ళకు గింత బాధపెట్టుడు అవసరమా? అదొక్కటి ఏబట్టి గింత మంది మేము బలవుతున్నాం. అదొక్కటి మంచిగా ఉన్నాక అందరం మంచిగానే ఉంటాం కదా. దొంగముండ అయ్యా అల్లుడు ఇప్పడుస్తుంది, అది మంచిగా ఉంటుంది అయ్యా. అది ఇట్లా ఏదైనా తప్పు చేసినట్టు ఏదన్నా తేడా కనిపించినట్టు నీకు అనిపిస్తే అప్పుడు మాకు చెప్పయ్యా. మేమే దాన్ని నచ్చి ఇక నరుకుతాం గంతే. దాన్ని నరికి ఆయనతో మేము కూడా నరుక్కుంటాం, చచ్చిపోతాం అయ్యా. ఇక గంతకు మించి ఇక ఏం లేదయ్యా. మాకు వెనక ముందు ఎవ్వరు లేరయ్యా మాట్లాడేటోళ్ళు. సరే సరే మావయ్యా, నేను మిమ్మల్ని ఏమంటలేను. అవునే ఓ కొమరన్న చెప్పే, మరి ఏం చేద్దాం? ఇక చేసుడేముందయ్యా, నువ్వు ఈ ఒక్కసారికైతే క్షమించి దాన్ని తీసుకొని పో. అది ఇంకోసారి ఏమైనా చేసినట్టుంటే ఇక గంతే, దాన్ని ఏం చేయాలో అది నేను చేస్తా. నా మాట మీదకే అయితే పట్టుకోపోవయ్యా. పచ్చని సంసారం, పిల్లలు ఉన్నారు, ఎందుకయ్యా నాశనం చేసుకునుడు? అది దానికి ఉండాలే. ఇప్పుడు దాని లెక్కలనే నేను ఎత్తే నన్ను ఎన్ని మాటలు అందరే. మీరు నన్ను గిట్లా ఉసబెట్టి మాట్లాడుదురా, ఇరుగ మరగ దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టిద్దురు. అదే నేను ఆ పని చేసి నా ఆడిది అని ఇచ్చిపెట్టినా, నువ్వు ఇంట్లోకి ఓ అన్నా అదే శిక్ష నీకన్నా. అవునయ్యా నీ బాంచను. ఏదో పోనీ దానికి మార్పు రావాలనే నేను ఇన్ని రోజులు ఓపిక పట్టినా. ఇప్పటికైనా చెప్తున్నా, దానికి ఇష్టం ఉండి ఆ పిల్లలో పట్టి ఉండి నేనంటే ఇష్టం ఉంటేనే నా ఇంటికి రమ్మను. నా ఇంటికి వచ్చినా నా కాళ్ళ కింద అణిగి మణిగి ఉండేటట్టు అయితేనే రమ్మను. నాకు ఎదురు సమానం ఇచ్చుకుంటా చీటికి మాటికి చచ్చిపోతా అంటే మాత్రం నాతో నడవది. చెప్పు లత, ఏంది సంగతి? ఆయన చెప్పింది ఇంటా. ఆయన ఎట్లుండమంటే అట్లుంటా. పిల్లల్ని చూసుకొని ఆయనని చూసుకొనే ఉంటా. ఆయన ఏది చేసినా కూడా నేను ఏమనా. చెప్పినట్టు కాదు, ఉంటేనే వారం రోజులు 10 రోజులు చూస్తా. నువ్వు మంచి ఉంటేనే నడుతుంది. లేదు అని అంటే కథం, నీకు నాకు సంబంధం లేదు. నేను విడాకులకు కూడా ఆయనతో తీసుకుంటా, అయిపోతుంది. నా పిల్లల్ని నేను చదువుకుంటా. అంతేగాని నేను చెప్తానా కదనయ్యా, ఇక అది తప్పు చేయబోదు. అది మంచిగా ఉంటుంది. ఒక్కసారికి తీసుకుపో అయ్యా. పిల్లల ముఖం చూసి పిల్లలు మీరు అందరూ సంతోషంగా ఉండుర్రు అయ్యా. మీరు మాకేం పెట్టకుండా మంచిదేనయ్యా, కానీ మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. సరే సరే మామ, మీ అందరి మాటకి దాన్ని తీసుకొని పోతా. ఇక ఏం చేస్తుందో మరి ఎట్లుంటుందో చూస్తా. ఏం చేయదయ్యా, ఇక మేము చెప్తాన్నాం కదా నమ్మకంతో. అది ఏం చేయది, అది మంచిగానే ఉంటుంది అయ్యా. మేము కూడా అప్పుడప్పుడు వచ్చి చూసిపోతా అంటాం అయ్యా. వచ్చి ఆడో 2 రోజులు ఈడో 2 రోజులు ఉంటామయ్యా, కొన్ని రోజుల దాకా. ఎందుకంటే కొంచెం నువ్వు కోపం మీద ఉన్నావు, అది బాధతో ఉన్నది. పుష్కన గట్లనే లోళ్ళైతే చేతులెత్తే ఎవరికేం జరిగేది తెలియదు. మేము కూడా అప్పుడప్పుడు వస్తామయ్యా. రత్తమ్మా, మిమ్మల్ని రాంగా నేను అద్దంటానా? మీకున్నది ఎవరు? మేమే కదా. మీరు రార్రి చూసుకోర్రి, అద్దంటలేను నేను. ఇంత మంచి పోరడుండంగా నువ్వు గసొంటి పని చేతివి. అయితవా, అయిందేదో అయింది, అయిపోయింది. కానీ ఇప్పటికెళ్ళన్నా మంచిగా ఉండుర్రి. మంచిగా ఆడు పని పోతాడు, నువ్వు ఇంట్లో పిల్లలకు బుక్కడు పువ్వు వండుకుంటా, నీ పదేందో నువ్వు చేసుకుంటా, ఇంట్లోనే ఉండు. పిస కథలు వడకు. నత్తందా చెప్పేది? సరే బాబాయ్, మంచిగానే ఉంటా. ఇక పోవాలి. అగో పొద్దు పోతాంది, పిల్లలు వస్తారు ఇంటికి, పోతాం మరి. సరే సరేనయ్యా, పిల్లలు వస్తారు కదా మళ్ళా. బిడ్డ పైలే బిడ్డ, ఇప్పటికైనా మంచిగా ఉండు బిడ్డ. పిల్లలు చిన్న పిల్లలు బిడ్డ, పిల్లలు మంచిగా చూసుకో. నువ్వేదన్నా తప్పు చేస్తే పిల్లలు అనాథలైతారు బిడ్డ. ఇప్పటికైనా అల్లుడు ఒప్పుకున్నాడు, నువ్వు మంచిగా ఉండి సంసారం కాపాడుకోయే. సరేనే అమ్మా, నువ్వు ఏడవకే.
మాకంటూ ఎవరు లేరు బిడ్డ, నిన్ను చూసుకొనే మేము బతుకుతున్నామే అవ్వా. నీ కాలు మొక్తా, నీ బాంచను ఈ సొంటి పనులు చెయ్యబోకే. మంచిగా ఉంటే అల్లుడు బంగారమే, అల్లుడిని కాపాడుకో, పిల్లల్ని కాపాడుకో. మంచిగా ఉండే అవ్వా, నీ కాలు మొక్కుతా, నువ్వేం చేయమన్నా చేస్తా. నా బాబు నేను చేసింది తప్పేనే. నా బాబు ఇంతకింత శిక్ష నేను అనుభవించిందే బాబు. ఇక నేను ఇటువంటి పని అయ్యబోనే బాబు. మీరు రంది పెట్టుకోకుర్రే బాబు, మీరు మంచిగా ఉండుర్రే బాబు, అమ్మను మంచిగా చూసుకోయే బాబు. నువ్వు చేసిన తప్పుకు ఇంతమంది బాధపడుతుర్రు బిడ్డ, నీ బాంచను. ఇక అద్దు బిడ్డ, నువ్వు మంచిగుండు, మాకు అదే చాలు. నువ్వు ఆడ మంచిగా ఉంటే మేము ఈడ మంచిగా ఉంటాం. సరేనే బాబు, మీరు నా మీద ఏం రద్ది పెట్టుకోకుర్రి. పొయ్యత్త మరి. అమ్మ పొయ్యత్తనే. పొయ్యిరా బిడ్డ, మంచిగా ఉండు. లొల్లిలు పెట్టుకోకుర్రు బిడ్డ. అల్లుడు ఒక మాట అంటే నువ్వు సప్పుడు చేయకుండా ఉండు బిడ్డ. కోపం వచ్చి అన్నా కూడా సప్పుడు చేయకుండు బిడ్డ. నీ బాంచను, పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. సరే అమ్మా. అత్తమ్మ మరి పొయ్యత్తం. సరేనయ్యా బాంచను, నీ కాలు మొక్కుతా. అది వేసింది తప్పే గాని ఊకే గునిపియకయ్యా. ఏదో నీ కింద అనిగి మనిగి ఉంటది అని బాంచను. కోపం వచ్చినా కూడా దాన్ని ఏమనకయ్యా నీ బాంచను. అల్లుడు మా ముఖం చూడయ్యా, జరా నీ పుణ్యం ఉంటది. సరే సరే మామయ్య, నేనేం దాన్ని ఇంతవరకు ఎప్పుడు కొట్టలేదు, తిట్టలేదు. దాన్ని మంచిగానే చూసుకున్నా, ఇప్పుడు కూడా మంచిగానే చూసుకుంటా. అది మంచిగా మారి మంచిగా ఉండి మమ్మల్ని చూసుకుంటే మాకు కూడా అదే చాలు. సరే మీరు కూడా ఏం రంది పెట్టుకోకుర్రి. 4-5 రోజులు అయినాక రార్రి, మరి మేము పోతాన్నాం. సరే బిడ్డ, పోయి రార్రి. నేను కూడా పోతన్నారా, ఇక ఏం బాధపడకుర్రి, వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ మీరేం రంది పెట్టుకోకుర్రి, సరేనా? సరేనే కుమ్రన్న, సరే. ఈ ఏడవకే, ఇక ఏం చేద్దాం. ఏమోనయ్యా బిడ్డ, నెల రోజులకెళ్ళి ఇంట్లో ఉంటే కొంచెం మంచిగా అనిపించింది. ఇప్పుడు బిడ్డ వాయే. ఇప్పటికైనా బిడ్డ మంచిగా ఉండి మంచిగా పిల్లల్ని భర్తను చూసుకొని ఉంటే మనకు అదే చాలయ్యా. ఇక మంచిగానే ఉంటది పాయే. ఇక ఏం చేద్దాం, మన రాతే గంతుంది. అప్పుడప్పుడు కష్టాలు వస్తాంటాయి పోతాంటాయి, మరి భరించుకోవాలే. ఏం చేద్దాం, దేవుడు మనిషికి పరీక్ష పెట్టాలనే పెడతాడు. వీళ్ళు నెగ్గు కత్తరా నెగ్గు రారా అని. అయితే మంచిగానే ఉంటది, ఏం ఏడవకు. వచ్చిన బంగారం, ఎట్లున్నారు? మేము మంచిగా ఉన్నవే అమ్మా. ఇక మమ్మల్ని వదిలిపెట్టి ఎటు పోవు కదనే. ఎటు పోను బంగారం, మీతోటే ఉంటా. అమ్మా నువ్వు లేకపోతే నా జుట్టంతా ఎట్లయింది చూడే. నూనె పెట్టింది లేదు, ఎక్కువ దూసింది లేదు. నువ్వు మమ్మల్ని ఇచ్చిపెట్టి ఎటు పోకే అమ్మా. మేము నీతోటే ఉంటాం. ఎటు పోను బంగారు తల్లి, మీతోటే ఉంటా. చూసినవా పిల్లలు ఎంత సంతోషపడుతుర్రో నువ్వు రాగానే. వాళ్ళు నువ్వు పోయినప్పడుంది పాపం ఘోరంగా బాధ ఉండే. నాకే బాధ అనిపించింది. ఇప్పటికైనా మానుకొని అన్నీ బంద్ చేసుకొని మంచిగా ఉండు, మమ్మల్ని చూసుకొని, అంతే. సరే అండి, నాకు ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చిర్రు. ఇక ఈ ఛాన్స్ని నేను అస్సలు పాడు చేసుకోనండి. మన పిల్లలేందో మనమేందో మంచిగా బతుకుదామండి. ఇప్పటికైనా బుద్ధత్తే అదే జాలిగా నాకు. ఇప్పటికైనా ఎవరి బతుకులు వాళ్ళు చూసుకొని, ఎవరి సంసారం వాళ్ళు చూసుకొని మంచిగా ఉండుర్రి. అట్టిగా జీవితాన్ని నాశనం చేసుకోకుర్రి. ఆడోళ్ళైనా మొగోళ్ళైనా ఒకటే మాట చెప్తున్నాం, పెళ్లి ఇష్టం ఉంటేనే చేసుకోర్రి. చిన్న వయసులో చేసుకోకుర్రి, బాధపడకుర్రి. ఇష్టమైతేనే వాళ్ళను చేసుకోర్రి. చేసుకున్నాక మంచిగా చూసుకోర్రి, మంచిగా ఉండుర్రి. అంతేగాని పెళ్ళైనాక ఇసొంటి కథలు పడి ఇంత బాధపడుతూ ఉండకండి. ఇట్లా చేయడం వల్ల కొన్ని ప్రాణాలు పోతున్నాయి, సంసారాలు నాశనం అవుతున్నాయి. మీరు మంచిగానే ఉంటారు కానీ మధ్యలో పిల్లలు ఆగమైతుర్రు. పిల్లలు పుట్టినాక కూడా ఇసొంటి కథలు పడడు తప్పు. పిల్లల ముఖం చూసుకొని బతుకుర్రి. మనం చేసేదంతా పిల్లల కోసమే. ఒక్కసారి పెళ్ళైంది, పిల్లలు పుట్టిర్రు అని అంటే కష్టమైన సుఖమైన మన భర్తతోటే మనం ఉండాలి. మన పిల్లల్ని చూసుకొని మనం బతకాలి. భర్త ఏసొంటోడైనా మంచిదే, తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా మన పిల్లలేంది, మన భర్త ఏంది, మన సంసారం ఏందని చూసుకొని ఉండాలి. సో మీ అందరికీ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయుర్రి. ఇక ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాము. ఇక రాజు వాళ్ళ కుటుంబం వాళ్ళు కలిసి ఉంటారు, లత వాళ్ళ కుటుంబంతో లత కలిసి ఉంటుంది. సో మీ ముందుకి ఇంకొక స్టోరీ, మంచి స్టోరీ మేము తీసుకురావాలనుకుంటున్నాము. ఏంటి అనంటే చిన్ననాటి ప్రేమ కథ అని. అవి పార్ట్ వైస్ గా చేయాలని అనుకుంటున్నాము. మీకు ఓకే అయితే కింద కామెంట్ చేయండి. అవి కూడా పార్ట్స్ లాగా చిన్నప్పటి నుండి ఎట్లా ప్రేమించుకున్నారు, తర్వాత ఏమైతుంది, పెరుగుతా అంటే లొల్లి
స్టోరీ మేము చేయాలని అనుకుంటున్నాము. మీరు కింద కామెంట్ చేయండి అని అంటే మేము తప్పకుండా స్టార్ట్ చేస్తాము పార్ట్ వైజ్ గా. సో ఈ వీడియో మాత్రం ఇక్కడికే క్లోజ్ అండి. ఈ వీడియోస్ కి మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎప్పుడు మేము రుణపడే ఉంటాము. సో మర్చిపోకుండా